హాయ్ ఫ్రెండ్స్, తమ్నేల్ చూసారు కదా. మా యూనివర్సిటీ నాకు ప్రొవైడ్ చేసిన పార్ట్ టైం వర్క్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు సర్ప్రైజింగ్ వీడియో చూసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ లేట్ చేయకుండా వీడియో కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదేంటి కుక్కీస్ చూపిస్తున్నాడు అనుకోకండి. నాకు మా యూనివర్సిటీలో దొరికిన పార్ట్ టైం బేకరీలో అయితే వచ్చింది. సో దాన్ని యుకాన్ కమ్మిసరీ అని అయితే అంటారు. సో ఇది మా యూనిఫామ్, టీషర్ట్ విత్ హ్యాట్ అండ్ నేమ్ బ్యాడ్జ్. ఇప్పుడు నేను ఒక ట్రే తీసుకొని ఒక ర్యాక్లో అయితే పెట్టాను కదా. ఆ ర్యాక్ ఫుల్ ఆఫ్ కుక్కీస్ అయితే మేము బేక్ చేస్తాం. మేమంటే మేము కాదు, ఫుల్ టైం వర్కర్స్ బేక్ చేస్తారు. వాళ్ళకి మేము కుక్కీస్ అరేంజ్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తాం. ఇప్పుడు నేను ఒక షీట్ని అయితే లాగుతున్నాను కదా. ఇందాక మీకు చూపించిన కుక్కీస్ షీట్ అనమాట అది. దాంట్లో పర్ షీట్ 24 కుక్కీస్ అయితే ఉంటాయి. ఆ 24 కుక్కీస్ ఆ షీట్ని పట్టుకొని ఇలా ట్రేలోకి పర్ ట్రేకి 5 షీట్స్ అయితే లాగేసి వెనకాల ఇంకొక ర్యాక్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి అయితే మేము జాగ్రత్తగా పెట్టాలి. ఇప్పుడైతే నేను చూపించడానికి మీకు 3 పెట్టాను, అలా 5 అయితే పెడతాము. ఇదొక్కటే కాదు, కుక్కీస్ అనేవి డిఫరెంట్ కుక్కీస్ బేక్ చేస్తాం. అండ్ ఇప్పుడు మీకు చూపిస్తుంది అయితే లార్జ్ కుక్కీస్. ఇవి పర్ షీట్కి 12 పెడతాము అండ్ పర్ ట్రేకి 4 షీట్స్ అయితే పెడతాము. కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇదొక్కటే ఒక టాస్క్. దీని తర్వాత వీటిని ప్యాక్ చేయాలి. ప్యాకింగ్ ఎలా చేస్తామంటే, ఒక లార్జ్ కుక్కీ తీసుకొని కుక్కీ బ్యాగ్స్లో అయితే పెట్టేసి ఆ బ్యాగ్ని టేర్ చేసి ఆ బ్యాగ్ని సీల్ చేయాలి. మెషిన్ కింద మనకి సీలింగ్ ఉంటుంది. మనకి కీబోర్డ్స్లో స్పేస్ బార్ ఎలా ఉంటుందో అక్కడ ఒక స్పేస్ బార్ లాంటిది ఒక బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే ఆ బ్యాగ్ అయితే సీల్ అయిపోతుంది. సో మీకు లెఫ్ట్లో చాలా కుక్కీస్ కనిపిస్తున్నాయి కదా, అలా మేము 650 to 750 కుక్కీస్ అయితే పర్ డే అయితే మేము ప్యాక్ చేస్తాము. సో ఇది ఒక టాస్క్. దీని తర్వాత టాస్క్ ఏంటంటే కుక్కీస్కి స్టిక్కరింగ్ అంటించాలి. స్టిక్కరింగ్లో ఏమేమి ఉంటాయి? 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్రీడియంట్ స్టిక్కరింగ్ ఉంటుంది, ఒకటి క్యాలరీస్ కౌంట్ ఆఫ్ స్టిక్కరింగ్ ఉంటుంది. అది ఎలా చేస్తామంటే, మనము ఇలా బ్యాగ్ని హాఫ్గా ఫోల్డ్ చేసేసి దానిపైన ఒకటి ఇంగ్రీడియంట్స్, ఒకటి క్యాలరీస్ ఎంత వస్తాయో స్టిక్కరింగ్ అయితే చేయాలి. ఇలా నీట్గా స్టిక్కరింగ్ చేసేసిన తర్వాత ఈ కుకీస్ని తీసుకొని బాస్కెట్స్లో అయితే ప్లేస్ చేయాలి. ఆ బాస్కెట్స్లో పర్ బాస్కెట్ 100 కుకీస్ అయితే మనం అరేంజ్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ప్యాకింగ్ మెషిన్ ఎలా ఉంటుందో ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే క్లియర్గా చూపిస్తాను. బ్యాక్ సైడ్ మనకు ఒక పెద్ద రోల్ ఉంటుంది. ఆ రోల్ నుంచి షీట్స్ ముందుకు వచ్చేలా అరేంజ్ చేసుకుంటాం. అండ్ రైట్ సైడ్ మీకు నాబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నాబ్స్ అడ్జస్ట్ చేయడం వల్ల ఈ షీట్ ఎంత లెంత్ రావాలి అండ్ ఆల్సో అక్కడ ఎంత హీట్ అనేది సీలింగ్కి రావాలి అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్టు ఇలా 5 కుకీస్ తీసుకొని బాస్కెట్లో అయితే నీట్గా అరేంజ్ చేసుకుంటాం. హైట్ వైజ్ మ్యాక్సిమం 5 కుకీసే పెట్టాలి, ఎందుకంటే వెయిట్ వల్ల కుకీస్ అనేవి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో లాస్ట్ టాస్క్ వచ్చి లేబులింగ్ ద బాస్కెట్ అనమాట. సో ఈ లేబులింగ్లో ఏ కుకీ ఉంటుందో ఆ కుకీ లేబుల్ తీసుకొని దాంట్లో మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఆ బాస్కెట్లో ఎన్ని కుకీస్ ఉన్నాయో నీట్గా రాసేసి మనం ప్లాస్టర్ పెట్టి స్టిక్కింగ్ అయితే బాస్కెట్కి చేయాలి. సో ఇది ఒక హోల్ సెట్ ఆఫ్ కుకీ టాస్క్స్ అనమాట. దీని తర్వాత ఇంకా చాలా టాస్క్స్ ఉన్నాయి, చూపిస్తాను, చూడండి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. నెక్స్ట్ టాస్క్ వచ్చి ప్యాకింగ్ ద ఫ్రెంచ్ బ్రెడ్. సో బాస్కెట్ని తీసుకొని అరేంజ్ చేసుకున్న తర్వాత ర్యాక్ నుంచి ట్రే తీసుకొని బన్స్ని అయితే షీట్స్ నుంచి సపరేట్ చేయాలి. తర్వాత ఆ బన్స్ని పక్కనే ఉన్న బ్యాగ్లో అయితే పెట్టాలి. ఆ బ్యాగ్లో 10 బ్రెడ్స్ అయితే మనం అరేంజ్ చేయాలి. తర్వాత ఆ షీట్స్ని డస్ట్బిన్లో పడేసి ఈ ట్రేస్ అయితే ర్యాక్స్లో అయితే రీఅరేంజ్ చేసేసి ఆ ప్లాస్టిక్ బ్యాగ్ని అయితే నాట్ చేసి బాస్కెట్లో అయితే పెట్టేయాలి. ఇన్ని టాస్కులు చేస్తుంటే మాకు అక్కడ ఫుడ్ ఏం ప్రొవైడ్ చేస్తారో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఫ్రీజర్లో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ మిల్క్స్ ప్రొవైడ్ చేస్తారు. మీకు కూల్ డ్రింక్ క్యాన్స్ కూడా వేరే ఇంకొక ఫ్రీజర్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది. కాఫీ మెషిన్స్ ఉంటాయి. కాఫీ తయారు చేసి 3 డిఫరెంట్ కాఫీస్ అయితే అక్కడే ప్రొవైడ్ చేసి ఉంటుంది. కాఫీ బీన్స్ ఉంటాయి. తర్వాత మీరు కాఫీలో యాడ్ చేసుకోవడానికి ఫ్లేవరింగ్స్ ఉంటాయి కదా, హేజల్నట్ ఫ్లేవర్, వెనిలా ఫ్లేవర్ అని ఉంటుంది. తర్వాత మనకి ఇఫ్ యూఆర్ ఎ గ్రీన్ టీ లవర్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీన్ టీ బ్యాగ్స్ అయితే అక్కడ ప్రొవైడ్ చేసి ఉంటాయి. ఒక 10 to 12 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి గ్రీన్ టీస్. తర్వాత మనకి టోస్టర్ ఉంటుంది, ఓవెన్ ఉంటుంది. అండ్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్, బ్రెడ్కి రాసుకోవడానికి బన్స్ ఉంటాయి. తర్వాత బనానా ఉంటుంది, పాప్కార్న్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకైతే బిస్కెట్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి. చాక్లెట్స్ ఒక 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ప్రొవైడ్ చేస్తారు. మనకి జామ్ ఉంటుంది, పీనట్ బటర్ ఉంటుంది బ్రెడ్కి రాసుకోవడానికి, అండ్ చిప్స్ ఉంటాయి, ఓట్స్ ఉంటాయి. ఇవన్నమాట ఫుడ్ సెక్షన్. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.
ఇంకొక టాస్క్ ఏంటంటే స్లైసింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ శాండ్విచ్ బ్రెడ్. స్లైసర్ పక్కనే ఉన్న బాస్కెట్లో ఆ ప్లాస్టిక్ కవర్ నీట్గా అరేంజ్ చేసిన తర్వాత బ్రెడ్ని అయితే స్లైసర్ ద్వారా పంపిస్తే అది స్లైస్ చేసి నీట్గా ఆ బాస్కెట్లో అయితే పడేస్తుంది. ఒక్కసారి ఆ స్లైసర్ సౌండ్ ఎలా ఉంటుందో వినండి. ఇలా అయితే స్లైసింగ్ అవుతుంది. స్లైసింగ్ అయిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఇలా 2 ట్రేస్ ఆఫ్ శాండ్విచ్ బ్రెడ్స్ని స్లైస్ చేసేసిన తర్వాత ఆ బ్యాగ్ని తీసుకొని నీట్గా అయితే నాట్ చేయాలి. నాట్ చేసిన తర్వాత పక్కనే ఉన్న రెడ్ బిన్లో అయితే ప్లేస్ చేయాలి. అలా 10 బాస్కెట్స్ అయితే ఒకదానిపైన ఒకటి స్టాక్ చేసుకుంటా నింపాలి. ఇప్పుడు మీకు చూపించబోయేది లాస్ట్ బిఫోర్ టాస్క్. ఇది వన్ ఆఫ్ ద హెవియెస్ట్ టాస్క్ నాకు. నా వెనకాల మీకు ర్యాక్లో కనిపించేవి ఏంటంటే పిజ్జా డౌస్. ఫుల్ టైం వర్కర్స్ ఆ పిజ్జా డౌ చేసి దాన్ని ఫ్రోజన్ చేసేస్తారు. ఫ్రోజన్ చేయడం వల్ల ఆ పిజ్జా డౌస్ అయితే స్టోన్స్ లాగా తయారవుతాయి. సో ట్రైన్ లిఫ్ట్ చేస్తుంటే మనం ఒక 12 స్టోన్స్ని మోస్తున్న ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. సో ఈ ప్రాసెస్ మీకు కనిపిస్తుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయను, సరౌండింగ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇవైతే ఓవెన్స్, మనకి బేక్ చేసే ఓవెన్స్. వెనక టేబుల్ ఉంది కదా, అక్కడే మేమైతే కుకీస్ని ట్రేస్లో అరేంజ్ చేసి ర్యాక్స్లో పెడతాము. సో దట్ ఫుల్ టైం వర్కర్స్ దాన్ని బేక్ చేస్తారు. ఈ సరౌండింగ్స్లోనే మొత్తం ఫుల్ టైం వర్కర్స్ అందరు వర్క్ చేస్తారు. ఓన్లీ గుడ్ వర్కే ఉంది అనుకుంటున్నారేమో, ద డర్టీ వర్క్ కమ్స్ నౌ. అదే డిష్ రూమ్. సో ఇప్పుడు మీకు కనిపించే పెద్ద బౌల్, దాని లోపల నిండి ఉన్న కేక్ ప్యాన్స్ అండ్ సైడ్కి ట్రేస్ అండ్ ఇక్కడ సోక్ చేసి ఉన్న ప్యాన్స్, ఇవన్నీ అయితే మేమే వాష్ చేయాలి. అండ్ రైట్ సైడ్లో మనకి డిష్ వాషర్ ఉంటుంది. ఇవన్నీ వాష్ చేసి దాంట్లో అయితే పెట్టాలి. సో మీకు జూమ్డ్ అవుట్ వర్షన్ ఒకసారి చూపిస్తున్నాను డిష్ రూమ్ది, చూడండి. పెద్ద బౌల్స్ అయితే మనం హ్యాండ్తో నీట్గా స్క్రబ్ చేసి డిష్ వాషర్లో అయితే పెట్టాలి. అండ్ చిన్న యూటెన్సిల్స్ అయితే ఇలా స్ప్రే గన్ యూజ్ చేసుకొని స్ప్రే చేసేసి దాని డర్ట్ తీసేసి డిష్ వాషర్లో అయితే అరేంజ్ చేయాలి. ఇలా అయితే అరేంజ్ చేసేసిన తర్వాత డిష్ వాషర్ని ఆన్ చేయడమే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నా వర్క్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో. అప్పటి వరకు బాయ్.